You are missing these key elements in your bedroom makeover. Add these elements and brighten up your bedroom interiors. బెడ్రూమ్ ఇంటీరియర్ డిజైన్ చేసేటప్పుడు ఈ పాయింట్స్ ఫాలో అయితే కనుక బెడ్రూమ్ ఇంటీరియర్ అనేది ఆస్థెటికల్లీ ప్లీజింగ్ గా ఉంటుంది. మనం కన్సిడర్ చేసిన పాయింట్స్, ఫస్ట్ వన్ వచ్చేసి స్పేస్ ప్లానింగ్ అండ్ ఫర్నిచర్ లేఅవుట్. మనకు అవైలబిలిటీ ఉన్న రూమ్ మెజర్మెంట్ ఎంత, దాంట్లో ఎటువంటి టైప్ ఆఫ్ ఫర్నిచర్ ఫిట్ అవుతుందని చూసుకోవాలి. సెకండ్ థింగ్ వచ్చేసి బెడ్స్ అండ్ మల్టీ ఫంక్షనల్ ఫర్నిచర్. ఏ టైప్ ఆఫ్ బెడ్ తీసుకోవాలి, మనకు క్వీన్ సైజ్ సెట్ అవుతుందా, కింగ్ సైజ్ సెట్ అవుతుందా, దాంతోపాటు హెడ్ బోర్డ్ ఏ హైట్ లో తీసుకోవాలి, యాజ్ వెల్ as మల్టీ ఫంక్షనల్ పర్పస్ సైడ్ టేబుల్స్ కానీ, స్టడీ టేబుల్స్ కానీ, ఆఫీస్ వర్కింగ్ టేబుల్స్, డ్రెస్సింగ్ యూనిట్స్ ఎక్కడ ప్లేస్ చేసుకోవాలనేది ప్లాన్ చేసుకోవాలి. థర్డ్ వన్ కలర్ స్కీమ్. మన బెడ్రూమ్ సైజుని బట్టి బోల్డ్ కలర్స్ లైట్ కలర్స్ అనేది సెలెక్ట్ చేసుకోవడం పైన బెడ్రూమ్ ఆస్థెటిక్స్ డిపెండ్ అయి ఉంటుంది. ఫోర్త్ వన్ లైటింగ్. బెడ్రూమ్లో టాస్క్ లైటింగ్ ఎక్కువగా అవసరం ఉండకపోవచ్చు. యాక్సెంట్ లైటింగ్ కానీ, అంబియంట్ లైటింగ్ కానీ నీట్గా ప్లాన్ చేసుకుంటే ఆస్థెటికల్లీ ప్లీజింగ్గా ఉంటుంది. బెడ్రూమ్స్లో నేచురల్ లైటింగ్ బ్లాక్ చేయకుండా కంప్లీట్గా యూజ్ చేసుకునే విధంగా ఉండాలి. ఫిఫ్త్ వన్ స్టోరేజ్ అండ్ ఆర్గనైజేషన్. స్టోరేజ్ ఆప్షన్స్ని ప్రాపర్గా ఆర్గనైజ్ చేసుకోవాలి. బెడ్రూమ్లో హెవీగా స్టోరేజ్ ఉండకుండా ప్రాపర్గా వార్డ్రోబ్స్ కానీ, క్లోజెట్స్ కానీ, డ్రావర్స్ ఇంక్లూడ్ చేసుకోవాలి. సిక్స్త్ వన్ టెక్స్టైల్స్ అండ్ మెటీరియల్. దీంట్లో ఫర్నిషింగ్ కానీ, సాఫ్ట్ పిల్లోస్ కానీ, బెడ్డింగ్స్ కానీ, రగ్స్ కానీ ప్రాపర్గా ప్లాన్ చేసుకోవాలి. సెవెంత్ వన్ పర్సనల్ టచ్ అండ్ ఆస్థెటికల్లీ ప్లీజింగ్గా ఉండడం కోసం కొన్ని డెకార్ ఎలిమెంట్స్ని యాడ్ చేయాలి. లైక్ మిర్రర్స్ కానీ, వాల్ ఆర్ట్ కానీ, మ్యూరల్స్ కానీ, చిన్న చిన్న ప్లాంట్స్ కానీ, ఆక్సిడేషన్ ఇచ్చే ప్లాంట్స్ కానీ మనం యాడ్ చేసుకోవచ్చు. ఎయిత్ వన్ అకౌస్టిక్ అండ్ ప్రైవసీ. బెడ్రూమ్ లోకి అవుటర్ సైడ్ నుంచి వచ్చే నాయిస్ లన్నీ మనం రెడ్యూస్ చేసే విధంగాను, ప్రైవసీ ఉండే విధంగా విండోస్ ని, వార్డ్రోబ్స్ ని ప్లేస్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ పాయింట్స్ మీరు ఫాలో అయినట్లయితే బెడ్రూమ్ అనేది చాలా బ్యూటిఫుల్ గా వస్తుంది. దీంతో పాటు 2 థింగ్స్ అనేవి మీకు టిప్స్ గా చెప్పాలనుకుంటున్నాను. ఫస్ట్ థింగ్, మెటీరియల్స్ డ్యూరబిలిటీ, లాంగ్ లాస్టింగ్ ఉండేవి, ఫంక్షనల్ గా వర్కౌట్ అయ్యేవి అండ్ ఈజీ మెయింటెనెన్స్ ఉండేవి మాత్రమే మెటీరియల్స్ చూస్ చేసుకోండి. అండ్ ఇఫ్ పాసిబుల్ గో ఫర్ ఆటోమేటెడ్.